హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లీజా స్టోరీస్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నా. మీరు కూడా అందరు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఆల్రెడీ టైటిల్ చూసే ఉంటారు కదా, నా హోటల్లో జరిగిన సినిమాటిక్ ఎక్స్పోకి అయితే వెళ్ళాను. ఇదైతే November 16th and 17th రోజు అయితే జరిగింది. ఇదైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్. నా ఫ్రెండ్ నాకైతే రీల్ షేర్ చేసిండు. నేనైతే ర్యాండమ్గానే రిజిస్టర్ అయిపోయినా. బట్ 1 day తర్వాత నాకైతే పాస్ వచ్చింది. అప్పటికి కూడా వెళ్ళాలా వద్దా అని అనుకున్నా. బట్ వెళ్తే కొంచెం ఎక్స్ప్లోర్ చేయొచ్చు కదా, యూట్యూబ్ కూడా రిలేటెడ్ ఉంటుంది ఏమన్నా అని అనుకొని అయితే వెళ్ళిన తర్వాత సెలబ్రిటీస్ వస్తారని అయితే నాకైతే తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాతనే సందీప్ బంగా ఆర్జీవిని చూసి అయితే నేను షాక్ అయిపోయినా. ఇంకా సందీప్ బంగాని చాలా దగ్గర నుండి అయితే నేను వీడియో తీసిన. ఆ వీడియో కూడా షార్ట్గా అయితే అప్లోడ్ చేసిన. ఒకసారి ఎవరైనా చూడకుండా తప్పకుండా చూడండి. ఇంకా వీళ్ళిద్దరు ఇట్లా కూర్చుంటే ఎంత బాగా అనిపిస్తుంది కదా. ఎందుకంటే ఇద్దరు వాళ్ళ వాళ్ళ డైరెక్షన్లో ఎంత సూపర్ హిటో మనకు తెలిసిందే కదా. ఇంకా ఆర్జీవి అంటే నాకైతే శివ మూవీ గుర్తుకొస్తుంది. ఇంకా మన సందీప్ బంగా అంటే అర్జున్ రెడ్డి మూవీ గుర్తుకొస్తుంది. ఇంకా వాళ్ళు చాలా పీస్ఫుల్గా మనం ఏ క్వశ్చన్స్ అడిగినా వాళ్ళైతే చాలా బాగా ఆన్సర్స్ చెప్పారు. నాకైతే చాలా బాగా నచ్చింది అదైతే. ఇంకా నెక్స్ట్ అయితే మనం సినిమాటిక్ ఎక్స్పోకి అయితే వెళ్ళాం. ఇదైతే ఇంకా అసలు ఇక్కడ ఎన్ని కెమెరాస్ ఉన్నాయి, ఏ మూవీకి ఏ కెమెరాస్ యూజ్ చేస్తారు అనేది నా లైఫ్లో కూడా నేను ఎన్ని కెమెరాస్ అయితే చూడలేదు. అసలు అన్ని కెమెరాస్ ఒక మూవీకి యూజ్ చేస్తారని కూడా నాకు ఆ మినిమం నాలెడ్జ్ కూడా లేదు చెప్పాలంటే. ఇక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అనిపించింది నేర్చుకోవడానికి ఎంతో కొంత ఎక్కడో అసలు నేర్చుకోవచ్చు మనము అని అనిపించింది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా నేను మన మూవీస్ రివ్యూస్ ఇస్తాడు కదా పూల చొక్క, తనతోనైతే నేనైతే ఒక ఫోటో తీసుకున్నా. ఫస్ట్ అయితే అడగాలా వద్దా అని అనుకున్నా. బట్ అడిగిన తర్వాత అయితే ఫోటో ఇచ్చింది. తను మాస్క్ పెట్టుకున్నా కూడా తనని నేను గుర్తుపట్టిన. అదే నాకు కొంచెం బాగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చాలా స్టాల్స్ లాగా ఉన్నాయి కదా, ఇంకా అక్కడ కెమెరాస్ గురించి ఇంకా అన్నిటి గురించి వాళ్ళైతే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అడిగితే. అంటే వాళ్ళు కూడా అసలు అబ్బా ఏం కూడా అనరు, అంత పేషెన్స్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నాకు అది చాలా నచ్చింది. ఇంకా నేనైతే ఇక్కడ గేమింగ్ జోన్ కూడా ఉంది. బట్ దానికి నేనైతే రిజిస్టర్ అయితే అవ్వలేదు. బట్ దాన్ని అయితే ఓన్లీ రిజిస్టర్ అయిన వాళ్ళని అలో చేస్తారు. సో నేనైతే వెళ్ళలేదు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అవతార్ మూవీ సెట్. నేను అవతార్ మూవీ అంటే నేను చూడలేదు. బట్ నాకు తెలిసిన వరకైతే నేనేమనుకునేదాన్ని అని అంటే దానికోసం చాలా వరకు పెద్ద సెట్ వేస్తారు కావచ్చు అని అనుకున్నాం. బట్ నాకైతే అసలు ఇక్కడికి అంటే ఇది నేను ఆల్రెడీ సెకండ్ టైం చూడడం. రామోజీ ఫిలిం సిటీలో నేను ఆల్రెడీ చూసిన, ఇది ఇక్కడైతే సెకండ్ టైం చూడడం. ఇంకా ఇక్కడ నేను చాలామంది యూట్యూబర్స్ అయితే వచ్చారు. బట్ నాకైతే వాళ్ళు ఎవ్వరు కనిపించలేదు, ఎందుకంటే అంత క్రౌడ్ ఉంది. కానీ చాలా బాగా అయితే ఎంజాయ్ చేసిన, నాకైతే మంచిగా అనిపించింది. నెక్స్ట్ టైం ఇట్లాంటివి ఏమన్నా ఉంటే పక్కా మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని అనిపించింది. ఈసారి అయితే మిస్ అయిపోయింది. బట్ నెక్స్ట్ టైం ఇట్లాంటివి ఏమన్నా ఉంటే పక్కా మీకు కూడా నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలని నేనైతే అనుకున్నా. చాలా బాగా అయితే జరిగింది. ఇంకా నేనైతే మార్నింగ్ 10కి అయితే వెళ్ళి ఆఫ్టర్నూన్ 2:30 వరకు అయితే అట్లా అయితే రిటర్న్ అయిపోయినా. చాలా హ్యాపీగా అనిపించింది. ఆ డే అంతా చాలామంది సెలబ్రిటీస్ని చూసిన నేను ఇంకా బయట కూడా. సో హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ ఇంక ఇట్లాంటివి ఏమైనా ఉంటే పక్కా మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.